ఇంకొకటి ఇక్కడ చైనా మామిడి గిరిధర్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు. గిరిధర్ గారు, సో ఎట్లా చూస్తారు సార్? ట్రంప్ కొద్దిసేపు క్రితం ట్రూత్ లో ఆయన పోస్ట్ చేశారు, క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది ఈ మీటింగ్ తర్వాత. చైనాను మనం నమ్మొచ్చా? రష్యా అంటే ఓకే, మనకు చిరకాలం మిత్రుడు. చైనా నమ్మొచ్చా? చైనాతో వెళ్ళొచ్చా అమెరికాను కాదనుకుని? వరజ్జీ నమస్తే. మీకు మన ప్యానలిస్ట్ కి తర్వాత మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. మనకు ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో, అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎవరో పర్మనెంట్ మిత్రులు లేరండి, ఎవరో పర్మనెంట్ శత్రువులు లేరండి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అమెరికా మన మిత్రుడు కాదు, రష్యా మన మిత్రుడు కాదు, చైనా మన శత్రువు. మన అవసరాలను బట్టి మనకి ఎవరితో ఎప్పుడు ఎలాంటి ఇచ్చారో అలాంటి ఇచ్చేస్తాం. అంతకు మించి ఇంకేమీ లేదు దీంట్లో. రెండవ విషయం ఏంటంటే, మనకు ఇక్కడ చైనా తోటి కూడా మనం ఆచి తూచి వ్యవహరిస్తున్నాం. మోదీ గారు, షీ జిన్పింగ్ ఇద్దరు కలిసినప్పుడు ఉన్నటువంటి ఆ స్టేట్మెంట్ కూడా మీరు చూసారంటే, మోదీ గారు పదే పదే చాలా స్పష్టంగా చెప్పారు, మన సరిహద్దులు శాంతిగా ఉంటేనే మనం ముందరికి వెళ్ళగలము, చాలా స్పష్టంగా చెప్పారు. ప్లస్ ఈ రోజు SCO డిక్లరేషన్ లో కూడా క్రాస్ బార్డర్ టెర్రరిజం అన్న పదాలు దాంతో రాయించారు. క్రాస్ బార్డర్ టెర్రరిజం అంటే తప్పకుండా ఇది వేల్ అన్నది పాకిస్తాన్ వైపే చూపిస్తుంది. పాకిస్తాన్ ఏంటంటే అంతర్గతంగా వాళ్ళు ఏం చెప్పుకోవచ్చు అంటే, క్రాస్ బార్డర్ టెర్రరిజం అన్నది భారతదేశం కూడా మా దేశంలో బలూచిస్తాన్ లో చేస్తున్నారు, అలాగే ఆఫ్ఘనిస్తాన్ మా దేశంలో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పంపిస్తున్నారు, కాబట్టి అందుకని మీరు దీన్ని సంతకం పెట్టామని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళే క్రాస్ బార్డర్ టెర్రరిజం యాక్షన్ చేస్తుంది వాళ్ళు. కానీ దీనిలో కీలకంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక నెల క్రితం రాజ్నాథ్ సింగ్ గారు మనకు ఇక్కడ బెయిజింగ్ వెళ్ళినప్పుడు, ఈ సేమ్ SCO మన డిఫెన్స్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ వెళ్ళినప్పుడు దాంట్లో వాళ్ళు జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ గురించి దాన్ని ప్రస్తావించారు, కానీ దాని గురించి దాంట్లో ప్రస్తావించలేదు. అందుకనే దాన్ని ప్రొటెస్ట్ చేస్తూ ఆయన సంతకం పెట్టలేదు, జాయింట్ డిక్లరేషన్ రాలేదు. మరి నెల రోజుల్లో ఎందుకు మారింది? ఈ రోజు పాకిస్తాన్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరుగుతున్నది. ఈ రోజు ప్రస్తావన ఎందుకు రాలేదు? అక్కడ టెర్రరిజం గురించి దాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? పహల్గాం గురించి మాత్రమే ప్రస్తావించారు. పహల్గాం గురించి మాట్లాడారు. రెండవ విషయం, ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా చేసిన దాడులు ఏంటో ప్రస్తావించారు, కానీ పాకిస్తాన్ ఇగ్నోర్ చేసింది. మరి చైనా ఎందుకు చేసింది అలా? ఎందుకంటే గనక ఈ రోజు చైనా పాకిస్తాన్ మీద కూడా గుర్రుంది. పాకిస్తాన్ ఈ రోజు సడన్ గా చూస్తే గనక అమెరికా బొడిలో కూర్చునేటువంటి ప్రయత్నం చేస్తాం. అసీం మునీర్ అక్కడ వెళ్ళి లంచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమైందో మనకు తెలియదు. బలూచిస్తాన్ లో మనకు చైనా చాలా కాలంగా ఉంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ CPEC పెట్టి చాలా కాలంగా ఈ రోజు పాకిస్తాన్ లో చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. కానీ దాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఖనిజాలని అమెరికాకి ఇస్తానంటే కూడా చైనా ఊరుకుంటుందా? పాకిస్తాన్ లో ఇన్వెస్ట్ చేసింది చైనా, వాళ్ళ ప్రజలు కోల్పోయింది చైనా. ఈ బలూచి లిబరేషన్ ఆర్మీ ఎంతమంది, చాలా మంది చైనీస్ చంపారు. ఆత్మాహుతి దాడులు జరిగినాయి, వాళ్ళ కన్ఫ్యూషన్స్ ఇన్స్టిట్యూట్ మీద దాడులు జరిగినాయి కరాచీ. ఇన్ని దాడులు ఎదుర్కొన్నటువంటి చైనా వాళ్ళకి ఖనిజాలు ఇవ్వకుండా అమెరికాకి ఇస్తానంటే మరి చైనా ఊరుకుంటుందా? అక్కడికి వచ్చి అమెరికా ఏం చేస్తుంది? ఇరాన్ కంట్రోల్ చేయాలి, ఆఫ్ఘనిస్తాన్ మీద కన్నేసి ఉంచాలి, చైనాని కౌంటర్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనది రష్యా ఈ యొక్క వార్మ్ వాటర్స్ అంటే మన అరేబియన్ సముద్రాలు కూడా ఉండకూడదు అన్నటువంటి పంథాలో వాళ్ళు అమెరికా వచ్చి తిష్ట వేసే ప్రయత్నం చేస్తుంది. మరి చైనా ఊరుకుంటుందా? అందుకనే ఈ యొక్క మనకు SCO రిజల్యూషన్ లో మనము పాకిస్తాన్ కూడా ఒక విధమైనటువంటి చెంపదెబ్బ కొట్టినటువంటి పరిస్థితి చూడొచ్చు. చైనా అది చేసింది. ఒక నెల క్రితం మనకు వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి చైనా నెల రోజుల్లో వాళ్ళ మనసు మారిపోయిందంటే మనం నమ్ముతామా? కాబట్టి మనం కూడా ఏంటంటే కానీ ఇప్పుడు ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ట్రంప్ ని హ్యాండిల్ చేయాలి కాబట్టి వీళ్ళు వ్లాడిమిర్ పుటిన్, మోదీ గారు, తర్వాత షీ జిన్పింగ్ ముగ్గురు నవ్వుకుంటూ ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఉన్నటువంటి ఫోర్స్ ఎత్తుతో డొనాల్డ్ ట్రంప్ జీర్ణించుకోలేని పరిస్థితి. సో డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద సవాల్ విసిరారు. నువ్వు మమ్మల్ని అందరినీ ఏదో ఉంచుతామని ప్రయత్నం చేస్తున్నావా, దానికి ఆ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, మేము సిద్ధంగా ఉన్నాము. ఒక అహంకారికి, ఒక ఎగో బాగా ఉన్నటువంటి వ్యక్తికి అన్నిటికంటే దారుణంగా శిక్ష మీరు ఏం విధించగలరంటే అతన్ని ఇగ్నోర్ చేయడం అన్నది, కంప్లీట్ గా అతన్ని పక్కన పెట్టేయడం అన్నది చాలా పెద్ద దెబ్బ. మోదీ గారు వచ్చేస్తున్నారు, అతని మీద మీరు ప్రతి దాడి చేసి మీరు ట్యాక్స్లు టారిఫ్లు వేసారు. ఫర్ ఇన్స్టెన్స్ కెనడా మీద 30% ట్యాక్స్ వేస్తే కనుక కెనడా ప్రతి దాడి చేసి వాళ్ళ మీద మళ్ళీ కొన్ని ట్యాక్స్లు యాడ్ చేశారు, కొన్ని ఆంక్షలు విధించారు. అలాగే బ్రాజిల్ కూడా అదే చేస్తారు. మనం అది చేయలేదు, ఇది చేయలేదు, మాట్లాడడం కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తాం. ఇన్ఫాక్ట్ మన వార్తలు వస్తున్నాయి, 4 సార్లు ఆయన ట్రై చేశారు మోదీ గారిని మాట్లాడడానికి, మోదీ గారు ఫోన్స్ తీసుకోలేదని మన వార్తలు వస్తున్నాయి. అంతకంటే దారుణమైన ఇన్సల్ట్ డొనాల్డ్ ట్రంప్ ఏమీ లేదు. మనం ఎంత ఉంచాలనుకుంటున్నాం అంత ఇగ్నోర్ చేస్తున్నాం. ఒక బుల్లి అంటాం కదా, ఒక
ఇట్లా విస్తృతంగా ఒక చేసినటువంటి గుండా చర్య చేస్తున్నటువంటి వ్యక్తిని కంప్లీట్ గా ఇగ్నోర్ చేయడం అంటే చాలా అతను తట్టుకోలేనటువంటి బాధ్యత కలిగిస్తున్నాం. పైపెచ్చు తన శత్రువులు తన ప్రత్యర్థులు అన్నటువంటి దేశాలతో మనం కలిసి వెళ్తున్నాం. అందుకే నేను చూసాం పీటర్ నవారో ఎటువంటి పనికిమాల స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు బ్రాహ్మణులందరూ అక్కడ చమురు తోటి లాభాలు సంపాదించుకుంటున్నారు, భారతీయులు ఇండియన్స్ కి వీళ్ళు నష్టం కలిగిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? బ్రాహ్మణులు ఇండియన్స్ కాదు అంటున్నాడు. అంటే ఎటువంటి స్టేట్మెంట్ అర్థం చేసుకోవచ్చు. చాలా మీరు మళ్ళీ ఆ స్టేట్మెంట్ వినండి. కాబట్టి ఇటువంటి అతని కింద ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను పెట్టి ఇట్లా నీచమైన స్టేట్మెంట్స్ ఇచ్చి కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మళ్ళీ ఆవిడ కుల వివక్ష తీసుకొచ్చి మన దేశంలో మన ఆపోజిషన్ పార్టీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని డిఎంకే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తే అది కరెక్ట్ అని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు రాహుల్ గాంధీని చూస్తున్నాం. రాహుల్ గాంధీ ఫర్ ఇన్స్టెన్స్ డెడ్ ఎకానమీ అనగా అవును భారతదేశం డెడ్ ఎకానమీ మొదలుపెట్టిన వ్యక్తి రాహుల్ గాంధీ. కాబట్టి అమెరికా ఏం చెప్పినా దాన్ని వక్తాసు పలికేటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు మన దేశం. అవును బ్రాహ్మణులే మొత్తం దేశాన్ని దోచుకుంటున్నారని చెప్పేసి మన దేశంలో ఒక విధమైనటువంటి కుల వివక్షత, కుల ఘర్షణలు జరిగే దిశగా ఈరోజు మన సమాజాన్ని తీసుకెళ్లే ప్రయత్నం అమెరికా చేస్తుంది. ఎందుకు? మనం డొనాల్డ్ ట్రంప్ కి దాసోహం అనలేదు, ఆయన కాళ్ల ముందర మోకరిల్లు లేదు. ఇన్ఫాక్ట్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చాలా భయంకరమైన స్టేట్మెంట్. గతంలో ఫస్ట్ ఏప్రిల్ 2వ తేదీ ఆయన టారిఫ్లు వేసిన తర్వాత ఏం చెప్పాడంటే వచ్చే 90 రోజుల్లో వీళ్ళందరూ వచ్చి మనం ఇక్కడ టీవీలో చెప్పలేని పదం వాడి అక్కడ వచ్చి వాళ్ళందరూ ముద్దు పెట్టబోతున్నారు అని. అంటే ఎంతటి అహంకారం చూడొచ్చు. అటువంటి అహంకారాన్ని మనం కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తాం. పైపెచ్చు మోదీ గారు వార్నింగ్ కూడా ఇచ్చారు, వ్యక్తిగతంగా నా మీద చాలా టార్గెట్స్ ఉండబోతున్నాయి, అయినా సరే నేను మన రైతులను, తర్వాత మన పాల ఉత్పత్తిదారులను, మన మత్స్యకారులకు రక్షించే దిశగా నేను ప్రయత్నాన్ని చేస్తాను చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. కాబట్టి ఈ అంశంలో వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి చర్యలు మనం చేస్తున్నాం. ముగ్గురు కలిసేసరికి ఇది ఆప్టిక్స్ మాత్రమే. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఒక ఏమంటారంటే మనకు టాకింగ్ క్లబ్ అంటాం కదా, మనం చర్చా వేదిక, చాయ్ పే చర్చ. అక్కడ మాట్లాడేటువంటి స్టేట్మెంట్స్, అక్కడ ఇచ్చే స్టేట్మెంట్స్ ఎక్కడా దానికి బలం లేదు, దాన్ని ఎవరు పట్టచ్చు. అక్కడ వచ్చేటువంటి ఏది ఇంప్లిమెంటేషన్ కూడా. మరి క్రాస్ బార్డర్ టెర్రరిజం తప్పు అని చైనా కూడా తన సంతకం పెట్టినప్పుడు మరి ఇక్కడ ప్రతి టెర్రరిస్ట్ ని మనం ఈవెన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ గా డిక్లేర్ చేస్తే దానికి వీటో చేసింది ఎవరు? చైనానే కదా. కాబట్టి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇక్కడ వచ్చే స్టేట్మెంట్ల వల్ల ఎవరికి లాభం లేదు. కానీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ మీటింగ్ లో సైడ్లు పక్కన జరిగినటువంటి చర్చలు, పక్కన జరిగినటువంటి మీటింగ్స్ చాలా కీలకం. దాంట్లో మనకు మోదీ గారు షీ జిన్పింగ్ మీటింగ్ ఒకటైతే, మోదీ గారు వ్లాడిమిర్ పుటిన్ మీటింగ్ ఒకటైతే, వ్లాడిమిర్ పుటిన్ షీ జిన్పింగ్ మీటింగ్ ఒకటైతే, ఇంకొక కీలకమైన మీటింగ్ మనం అందరం మిస్ అయింది ఏంటంటే మోదీ గారు మియన్మార్ జనరల్ వాళ్ళ అధినేతను కలిశారు. అది కూడా చాలా కీలకం. ఎందుకంటే వాళ్ళ దేశం అంతా విచ్ఛిన్నం అవుతుంది. ఎస్పెషల్లీ మన సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాలు ఆ ప్రభుత్వం అధీనంలో లేకుండా వెళ్ళిపోయినాయి. అక్కడ మన దేశానికి వ్యతిరేకంగా చాలా శక్తులు అక్కడ ఉన్నాయి. వాళ్ళకి అస్త్రాలు, డ్రగ్స్ అని చైనా ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మన చైనా మీద కూడా అక్కడ చర్యలు తీసుకుంటాం. గత నెల క్రితం జయశంకర్ గారు బీజింగ్ వెళ్లే ముందర మనం అటువంటి ప్రాంతంలో ఒక స్థావరం మీద డ్రోన్స్ తో దాడి చేసి బాగా విపరీతమైనటువంటి నష్టాలు కలిగించాం. మనకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం కొంతమంది పిఎల్ఏ సైనికులు కూడా చనిపోయారని తెలుస్తాం. అంత దెబ్బ కొట్టిన తర్వాత మనం బీజింగ్ వెళ్ళాం. బీజింగ్ జయశంకర్ గారు వెళ్ళి మెసేజ్ ఇచ్చాం, మీతో మేము మైత్రి చేయగలం కానీ మీరు ఇక్కడ మా సరిహద్దులో చేస్తున్నటువంటి పిచ్చి చర్యల్ని మేము గమనిస్తున్నాం, దానికి మనం తిప్పి కొడతామని చెప్తున్నాం. అందుకనే ఈ జుంటా చీఫ్ ఎవరైతే ఆర్మీ చీఫ్, మియన్మార్ చీఫ్ మోదీ గారు కలిశారో చాలా కీలకమైంది. దానికి పెద్ద హ్యాండ్ అవుట్ రాలేదు. అంత చర్చలు కూడా షీ జిన్పింగ్, మోదీ, పుటిన్ దీని గురించే మాట్లాడుతున్నారు కానీ సైడ్ లో జరిగినట్టు చాలా ఉన్నాయి. అలాగే ఇంకొక చాలా కీలకం ఏంటంటే పాకిస్తాన్ అధినేత షహబాజ్ షరీఫ్, అతనికి ఎవరు కూడా బయలాటరల్ మీటింగ్ ఎవరు రాలేదు. షీ జిన్పింగ్ రాలేదు, తర్వాత మనకు వ్లాడిమిర్ పుటిన్ రాలేదు, ఎవరు పెద్ద దిగ్గజ నేతలు ఎవరు రాలేదు. అంటే దాని అర్థం ఏంటి? కంప్లీట్ గా ఇగ్నోర్ చేశారు. బహుశా ఇంతవరకైతే 6 రోజులు ఉండబోతున్నాడు షహబాజ్ షరీఫ్ చైనాలో. 6 రోజుల్లో మొత్తం వాళ్ళ క్యాబినెట్ అంతా తీసుకుపోయాడు. బహుశా బీజింగ్ లో ఏమైనా మాట్లాడతాడేమో తెలియదు కానీ, లేదా వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ లీ కియాంగ్ ని ఇచ్చి మాట్లాడమంటారు మనకు తెలియదు, చూడాలి. సో దీంట్లో కీలకమైన అంశాలు ఏంటంటే చైనా కూడా అమెరికాకి సిగ్నల్ పంపించడానికి మనల్ని వాడుకుంటోంది. అలాగే వ్లాడిమిర్ పుటిన్ కూడా అదే పరిస్థితి. మనం కూడా అమెరికాకి సిగ్నల్ పంపించడానికి చైనాతో మైత్రి మనం పెట్టుకుంటున్నాము కానీ ఆచితూచి వ్యవహరిస్తున్నాము. అందరూ కలిసి పాకిస్తాన్ ఇగ్నోర్ చేశారు. సో ఇవి కీలకంగా అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అంశాలు. అందుకని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కంటే కూడా సైడ్ లో జరిగినటువంటి చర్చలు, అక్కడ ఉన్నటువంటి ఆప్టిక్స్ అనేది చాలా కీలకమైనది. ఓకే పుల్లారావు గారు,
సో